నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన అయితే చేశారు. వికసిత భారత్ కోసం బ్లూ ప్రింట్ తయారీ, సో బ్యాంకింగ్ సంస్కరణలకు ఇదే సరైనటువంటి సమయం అంటూ కూడా ఆమె ఒక ప్రకటన చేశారు. అంటే ఏంటి దీని సారాంశం ఏంటంటారు? అంటే ఇప్పుడు బ్యాంకింగ్లో రీఫార్మ్స్ జరిగి చాలా కాలమైంది. అంటే బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఎంత ఈజీగా ప్రజలకు అందుబాటులో తమ సొమ్ముని డిపాజిట్ చేసుకోవడం, తీసుకోవడం బ్యాంకింగ్ ఒక ప్రధాన లక్ష్యం. ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా మనం బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలు చూస్తున్నాం. ఎస్బీఐ లాంటి బ్యాంకులు, ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ లాంటి వాటికి మీరు వెళ్తే, మీరు పట్టణాల్లో కానీ గ్రామాల్లో ఈ రోజు కూడా రేషన్ షాపుల బయట కూర్చున్నట్టే. అంటే బ్యాంకింగ్ ఎందుకు అంత స్మార్ట్గా అంత అందుబాటులోకి రాకపోతుంది? ఎందుకంటే టెక్నాలజీ గ్యాప్. ఇప్పుడు మీరు నేను ఫోన్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోగలము, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉండకపోవచ్చు. కాబట్టి బ్యాంకింగ్లో రీఫార్మ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఎలా దీంట్లో అనుసంధానం చేయాలనే ఒక విధానంలో వర్షన్ 2.2 ఇంటిగ్రేషన్ లో వర్క్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. సో అంటే ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే ఫైనాన్షియల్ గా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా ఇప్పుడు సో విదేశీయ పరంగా జరుగుతున్నటువంటి యుద్ధాల పరంగా మారుతున్నటువంటి దానిపై ఒక రకంగా కాన్సన్ట్రేట్ తో ఉందనుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాలు 100%. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో అనేది ఎప్పుడు రిఫార్మ్స్ రావాలి. సో డెఫినెట్ గా, ఎందుకంటే రాబో నెక్స్ట్ 20 years లో మొత్తం డిజిటైజేషన్. ఈ రోజు అసలు ₹1 మీరు ₹10 పెట్టుకొని ఒక వస్తువు కొనే ఆ టైమే లేదు. ప్రతి ఒక్కరు క్లియర్ గా డిజిటైజేషన్ అనే టైంలో సో బ్యాంకింగ్ రంగంలో రిఫార్మ్స్ రాకపోతే డెఫినెట్ గా అది కేంద్ర పార్టీకి, కేంద్ర అధికారంలో ఉన్న పార్టీలకు ఇబ్బంది. గోల్డ్ రేట్ ఒకసారి ప్రస్తావిద్దాం. మనం జూమ్ కాల్స్ లో మీరు జాయిన్ అవుతూ ఉంటారు, విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఇవాళ బంగారం ధరలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ లో 1,55,660 ఉంది, విజయవాడలో 1,58,000 అయితే ఉంది. సో ఏంటి గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి, 2 లక్షల వరకు కూడా చేరుకుంటాయి 3 నెలల్లో 4 నెలల్లో. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గోల్డ్ ప్రైజెస్ 2 lakhs కి మాక్సిమం వెళ్ళిపోతాయి అంటున్నారు. ఖచ్చితంగా మనం డిస్కస్ చేసాము. 1,55,000 అంటే 1,40,000 అంటే ఎప్పుడైతే యుద్ధం 1,68,000 కూడా మనం చూసాం ఇయర్ లోనే. ఒకనొక టైంలో కరెక్ట్ గా మార్చి 1వ తారీఖు అనుకుంటాను, యుద్ధం రాకముందు 1,68,000 ఉన్న 24 క్యారెట్ 1,40,000 వరకు పడిపోవడం, తిరిగి మళ్ళీ యుద్ధ వాతావరణం సమసిపోయి నార్మల్ పరిస్థితులు వచ్చినప్పుడు డాలర్ల పైన ప్రేమ తగ్గి బంగారాన్ని ఒక కరెన్సీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా చూసాం. నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా మన దేశంలో జరిగే కొనుగోలు కానీ దేశంలో జరిగే పరిస్థితుల్లో ఎటువంటి ఆధారపడి ఉండదు. కేవలం డాలర్ బలంగా ఉందా లేదా. ప్రపంచంలో 2 స్ట్రాంగ్ కరెన్సీస్ డాలర్, గోల్డ్. ఒకవేళ డాలర్ పైన నమ్మకం పెరిగింది, ప్రతి ఒక్కరు డాలర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే రిటర్న్ ఎక్కువ వస్తుంది అనుకుంటే డాలర్లు పెడతారు. ఇప్పుడు యుద్ధం సమసిపోయిన తర్వాత డాలర్లపై కొంచెం కూడా ఫెడ్ లో కూడా రేట్స్ తగ్గిస్తారనే సంకేతాలు ఉండడం వల్ల తిరిగి బంగారం వైపు వచ్చింది. అలాగే చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, బ్రిక్స్ దేశాలు కూడా డాలర్కి ఆల్టర్నేట్గా గోల్డ్ని ఒక కరెన్సీగా పుష్ చేయాలని బ్యాంకులు కూడా కొనడం స్టార్ట్ చేయడం వల్ల బంగారం పైన ఫోకస్ పెరిగింది. ఒక సామాన్య మానవుడికి డెఫినెట్గా బంగారు ఎప్పటికి కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. మీరు అంటున్నట్టు 2 లక్షల టార్గెట్ అయితే ఈ డిసెంబర్ నుంచి నెక్స్ట్ జూన్ వరకు కూడా 2 లక్షలు చేరే అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరు అందరూ అనుకుంటున్నట్టు 1,00,000 కింద పడిపోతుంది, బంగారుకు వాల్యూ కోల్పోతుంది అనేది అయితే డెఫినెట్గా మీ మైండ్లో నుంచి తీసేయండి. ఇంకా చూసుకోండి. ఎందుకంటే మీరు చూస్తే విజయ్ గారు, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దాదాపు 20 లక్షల కోట్లు బంగారు రుణాలు. అంటే లాస్ట్ 2 yearsలో 10 లక్షల కోట్లు అదనంగా తీసుకున్నారు. అంటే బంగారం వాల్యూ పెరగడం వల్ల, రుణాలు తీసుకోవడం వల్ల దేశ జీడిపిలో అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం మీకు జస్ట్ జోర పెట్టుకోవడానికి కాదు, రుణాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్మెంట్ ఆపద్దండి. ఇది పెరిగేదే కానీ తరిగేది లేదు. ఈ గ్రీన్ కలర్ అప్పుడప్పుడు రెడ్ అవుతుండొచ్చు, కానీ లాంగ్ రన్ లో ఇది డెఫినెట్ లాంగ్ రన్ లో గ్రెయిన్ పెరుగుతూ పోతుంది. పెరుగుతుంది.